సో నిన్న ఏదైతే మళ్ళీ పాకే ముందుకొచ్చింది కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని, మళ్ళీ దాన్ని విరమించింది కూడా పాకిస్తానే. దీంతో ఎక్కడికక్కడ అలర్ట్ అవుతూ ఉంది మన ఇండియన్ ఆర్మీ. ఎక్కడ డ్రోన్లు కనిపించినా కూల్ చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా వచ్చాయి. ఒమర్ అబ్దుల్లా కూడా చెప్పారు క్లియర్ కట్ గా సీజ్ ఫైర్ లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మిగిలినటువంటి ప్రశ్న. ఎస్ వీరేంద్ర బాబు గారు నమస్తే అండి. వీరేంద్ర బాబు గారు, అసలు పాక్ ఏదైతే తన బుద్ధి తెలిసి కూడా మధ్యలో యుఎస్ లాంటి దేశం పెద్దన్న పాత్ర పోషించింది కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందానికైతే ముందుకి అంగీకరించారు. కానీ ఆంక్షలు అనేది ఎక్కడ ఎత్తివేయకుండా, అది కూడా అండర్లైన్ చేస్తే చెప్తున్నా, ఎటువంటి ఆంక్షలు ఎత్తివేయకుండా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంక్షలు ఇప్పటివరకు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య ఆంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే కేవలం సీజ్ ఫైర్ అనేది పెట్టారు. ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ కూడా లేనట్టే. అసలు మనం దాడులు ఎందుకు చేశాము, ఈ 4 రోజులు బట్టి జరిగినటువంటి సిచ్యువేషన్స్ తర్వాత మనకి ఎటువంటి ఫలితం లభించింది, ఇవన్నీ క్వశ్చన్స్ తెర మీదకి వస్తున్నాయి. ఏమైనా డిమాండ్స్ అనేది భారత్ పాకిస్తాన్ ముందు పెడుతుందా? ఉగ్రవాదాన్ని హతం చేయడం మనం హతం చేసే దిశగా ముందుకెళ్ళామా? కనీసం మన సామాన్య పౌరుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని సరెండర్ చేయాలని డిమాండ్స్ ఏమైనా ముందు పెట్టామా? వారు ఏమైనా దానికి అంగీకరించారా? ఇప్పుడు మళ్ళీ గతంలో మాదిరిగానే పాక్ చేసినటువంటి పని కావచ్చు, చూపుతున్నటువంటి వక్రబుద్ధి కావచ్చు, చూసిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ముందల ఇప్పుడు యాక్చువల్ గా ఏదైతే నిన్న సీజ్ ఫైర్ అనేది మాట్లాడినారో, సరే ఓ పెద్ద తరగా హుందాగా మనం కూడా భారతదేశంలో ఒప్పుకోవడం జరిగింది. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఏదో పెద్ద కుట్ర అండి ఇది. చెప్పాలంటే ప్రపంచంలో భారతదేశము పవర్ ఏందో ఇప్పుడు చూశారు. యాక్చువల్ ఎన్ని రోజులు ఏంటంటే భారతదేశం సరే ఓకే, ఎప్పుడు మనకి ఇండియాకి, పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి మనకి ఎప్పుడు టెన్షన్ పెట్టే కార్యక్రమం చేస్తుంది. యాక్చువల్ గా ఈ చైనా, అమెరికా కూడా గతంలో బంగ్లాదేశ్ కి ఆ అల్లర్లో చిచ్చురేయడానికి కారణము అమెరికాని తెచ్చిపెట్టిన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో వాడు అమెరికా నుంచి వచ్చినాడు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు ఈ అమెరికా ఎంత మనతో దోస్తాలు చేసినా ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు. మీకు చూస్తున్నారు, రష్యా మనతో పాటు ఉంది, వేరే దేశాలన్నీ మనతో పాటు ఉన్నాయి. కానీ అమెరికా ఎప్పుడు ఏమంటారంటే కపటి ప్రేమ అది. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి పోతూ ఒక పటిష్టమైన డెవలప్డ్ కంట్రీగా తయారవుతుంది. కాబట్టి మరి అమెరికా కూడా రానున్న రోజుల్లో కొంచెము ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఎప్పుడు ఏంటంటే ఈ రకమైన చిచ్చు పాకిస్తాన్ తోటి ఎప్పుడు ఉండే విధంగా ఆలోచనతో, ఎందుకంటే మనకి ఇంకొక 2-3 రోజులు టైం ఇస్తే పాకిస్తానే మరి అంతమైపోతుంది. పాకిస్తాన్ లో టెర్రరిజం కానీ ఇటువంటి నికృష్ట ఆలోచనలు చేస్తున్న పాకిస్తాన్ దేశం మన భారతదేశంపై ఏమంటారంటే అనేక రకాల కుట్రలు చేస్తున్న ఇటువంటి వారికి చెక్కు పెట్టే విధానంగా భారతదేశం ఆల్రెడీ ధీటుగా ప్రపంచంలో అందరికీ చూపించింది. కానీ ఇప్పుడు ఇంకోటి చూసారు, IMF నుంచి ఫండ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అవి యాక్చువల్ చెప్పాలంటే ఆ ఫండ్స్ రిలీజ్ అవడానికి కూడా కారణము మళ్ళీ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వాళ్ళకి అమ్యునిషన్ కానీ లాస్ట్ గా నడపడానికి ఫ్యూయల్స్ కానీ తినడానికి తిండి లేదు. సో వీటన్నిటికీ మళ్ళీ వాళ్ళు ఒక బ్రేక్ లాగా రీఎనర్జీ మళ్ళీ అంతా సెటిల్ అవడానికి కోసము ఫండ్స్ తెచ్చుకొని మళ్ళీ అదే చెప్తున్నా, మిలిటరీ కాదు అది, పాకిస్తాన్ మిలిటెంట్స్ కి వాళ్ళకి మళ్ళీ ఫండింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి వాళ్ళ ఆర్మీలో చాలా మంది ఉద్యోగస్తులు రిజైన్ చేసి పారిపోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ ఏజెన్సీస్ మాట్లాడి ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా కొన్ని క్యాప్చర్ అంటే మనపై దాడులు చేయడానికి కోసము ప్రైవేట్ ఏజెన్సీస్ మాట్లాడుతున్నారు. ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఏంటి, వారు కూడా డైరెక్ట్ చేయకుండా అట్లాగే చొరబాటు చేసుకొని బార్డర్ లో ఫైర్ చేసుకోవడము లేదా కొన్ని ఏరియాస్ లో షెల్లింగ్ చేయడం, ఈ విధంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు, ఏదైనా తేల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. మనము గట్టిగా ఈ 2-3 రోజులైనా మనం ఏ విధంగా బుద్ధి చెప్పామో గట్టిగా మనం చేస్తాము. ఇంకోటి ఇందాక మనం ఏ విధంగా అయితే అనుకున్నామో మోడీ గారు కూడా అంత ఆషామాషిగా వదిలిపెట్టేది లేదు. ఒకటే చెప్తున్నారు, వారు దిగొచ్చి ఇది చేసినా కూడా మనం నమ్మడానికి వీలు లేదు. కాబట్టి సరిహద్దులో బలగాలు అట్లాగే ఉంటాయి, మన ఆపరేషన్స్ అట్లాగే ఉంటాయి. మరి ఆల్రెడీ నిన్న మొత్తం ఏ విధంగా అయితే జమ్మూలో ఈవెన్ ఢిల్లీ వరకు కూడా వచ్చాయని చెప్తున్నారు. అట్లాగే మన ఒక సైనికుడు కూడా వీరమరణం పొందారు. కాబట్టి ఇది సహించేది లేదు, ఒప్పుకునేది లేదు.
తప్పకుండా ఈ పాకిస్తాన్ అంత చూసేదే. ఎందుకంటే టెర్రరిస్ట్ల ఫస్ట్ మనంతా మీరు ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే సింధూర్ ఆపరేషన్ మనం చేశామో ఈ టెర్రరిస్ట్ క్యాంపులనే నష్టం చేయడం జరిగింది, కానీ ఏ మాత్రం సివిల్ క్యాజువాలిటీస్ వైపు అటు సివిల్ వైపు అసలు క్యాజువాలిటీస్ చేయలేదు. పాకిస్తాన్ లో కూడా ఎంట్రీ చేయలేము. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ల పైనే అటాక్ చేస్తేనే పాకిస్తాన్ ఈ విధంగా ఏదో మనపై నెపం వేసి మా మీద దాడి చేస్తున్నారని. ఎప్పుడైతే మనం వాళ్ళ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్లపై మొత్తం ధ్వంసం చేసిన తర్వాత వారికి వెన్నుముక్కి ఇరిగిపోయినట్టు అయిపోయింది పాకిస్తాన్ కి. ఆ ఆర్మీ అనేది నామ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు గత కొన్ని ఏమంటారంటే 40-50 సంవత్సరాల నుంచి వీళ్ళ ఆపరేషన్ అంతా టెర్రరిస్టులతోటే మన 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 ఇండియాపై దాడి జరిగింది తప్ప స్ట్రైట్ గా వార్ అనేది చేసే దమ్ము ధైర్యం లేకనే వెన్నుపోటు చేయడానికి ప్రయత్నించింది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకి. తప్పకుండా ఇది తేల్చుకోవాలి. ఎందుకంటే మనము ప్రపంచ దేశాల ముందు ఎప్పుడు పాకిస్తాన్ అనేది ఒక దోషిగానే నిలబెడుతోంది. పహల్గామ్ దాడిని కూడా ఎవరు ఖండించినటువంటి సిచ్యువేషన్ లేదు. అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేసేయస్ ఇది కరెక్ట్ అని చెప్పాయి. ఇక్కడి నుంచి సామరస్యంగా ఉండండి, మీరు చేశారు, దానికి కౌంటర్ అటాక్ వచ్చిందని చెప్పి. సో ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పి స్టార్ట్ చేశామో, ఆపరేషన్ సింధూర్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. పహల్గామ్ దాడిని ఖండించినటువంటి సిచ్యువేషన్, ఉగ్రవాదాన్ని హతం చేయాలని చెప్పి మిగిలిన దేశాలన్నీ మాట్లాడాయి. తర్వాత యుఎన్ఎస్సీ మీటింగ్ లో కూడా ఏదో భారత్ని దోషగా నుంచోబెడదాం అనుకుంది పాకిస్తాన్. అప్పుడు కూడా అటర్ ఫ్లాప్ అయినటువంటి సిచ్యువేషన్, బొక్కబోర్లో పడి మోకాల మీద నుంచున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో పదే పదే ఇటువంటి స్ట్రాటజీస్ పెట్టడము, తర్వాత ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నుంచోటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎస్ కార్తిక్ గారు, ఏదైతే పాక్ వక్రబుద్ధి మరొకసారి మనకి తెలిసింది. అసలు ఎందుకు ఈ డైవర్షన్స్ అనుకోవచ్చు? ఏ విధంగా ట్రాప్ అనుకోవచ్చా, లేదంటే మనల్ని ఒక విధంగా తప్పుదారి పట్టించి ఈ విధంగా కాల్పులు చేస్తే కనుక ఎక్కువ నష్టం చేకూర్చాలని అనుకోవచ్చా? మేడం, అయితే ఎప్పుడు కూడా పాకిస్తాన్ దేశము నేను పీస్కి వస్తున్నాను, నేను శాంతికి వస్తున్నాను అన్నప్పుడు ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఈ సందర్భాన్ని మేము ఆల్రెడీ 10 సంవత్సరాలు ఒక ఎగ్జాంపుల్ గా చూపించినాం. అంటే ఎగ్జాంపుల్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము. పీస్ టాక్స్ ద్వారా మనకేదో శాంతి ఉంటుంది, 2 దేశాల మధ్యలో శాంతి నెలకొంటుందని 10 సంవత్సరాలు ఈ దేశము, నేను పార్టీల గురించి మాట్లాడతలేను, ఈ దేశం గురించి మాట్లాడుతున్నా. దేశం ఆల్రెడీ 10 సంవత్సరాలు ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్ లో పాకిస్తాన్ తన బుద్ధి ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంది. కాబట్టి ఇది ఎక్స్పెరిమెంట్ చేయడానికి సమయం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ఈ దేశ పౌరుడిగా, ఈ దేశ ప్రధానమంత్రికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, అమెరికా దేశం వచ్చి మాట్లాడిందనో, ఇంకొక దేశం వచ్చి కోరిందనో మనం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకూడదు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే, మేము విరమణకు వస్తున్నాము, మేము శాంతికి వస్తున్నాము అని చెప్పి వారు కొంత టైం తీసుకొని తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ పాకిస్తాన్ పైనే పెడుతున్నాము, కానీ పాకిస్తాన్ కి పూర్తిగా సపోర్ట్ చేసి మన దేశ సైనికుల్ని చంపేసినటువంటి చైనా మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మనం ఇక్కడ ఒక రకంగా త్రిశూల వ్యూహాన్ని పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మనం ఎక్కడా కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆపరేషన్ సింధూర్ జరిగిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, భారత పార్లమెంట్ లో కానీ అన్ని పార్టీలు ఒక వేదిక పైకి వచ్చి ఒక్క మాట పైన నిలబడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకమయ్యి ప్రధానమంత్రికి పూర్తిగా తమ సహకారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ సీజ్ ఫైర్ కానీ, శాంతి ఒప్పందాలు కానీ ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో యుద్ధానికి వెళ్ళడం ద్వారా, గతంలో మనం చూసినాం 1971లో యుద్ధానికి పోయినప్పుడు ఏ విధంగా అయితే 70,000 మంది సైనికుల్ని మనం సైనిక ఖైదీలుగా, యుద్ధ ఖైదీలుగా పట్టుకొని వచ్చి ఆ రోజు పాకిస్తాన్ ని మోకాలపై నిలబెట్టినాము. అదే విధంగా ఈ రోజు అంతకు మించిన టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఈ రోజు వాళ్ళు ఒక పక్క శాంతి ఒప్పందాలని చెప్పుకుంటూనే, నిన్న రాత్రి ఒక సందర్భం నా దృష్టికి వచ్చిందమ్మా. ఈ ఒకవైపు శాంతి ఒప్పందం చేసుకుంటేనే ఇంకో పక్క సైబర్ అటాక్స్ చేస్తున్నారు. ఓ లింక్ ను పంపించి ఆ లింక్ ద్వారా మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ మార్కెట్ ఫోటోస్ అందరికి, మీ కుటుంబ సభ్యులకి పెడతామన్నటువంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సేకరిస్తున్నటువంటి ఆఖరికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఒక రకంగా మనపై నుంచే చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో భారతదేశము, భారత ప్రభుత్వము
ఎక్కడ కూడా శాంతి ఒప్పందం అనే పదానికే తావియకుండా పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమయ్యి మన ఆ దేశం పైకి ఎక్కడ కూడా ప్రపంచ పటంలో మళ్ళా భవిష్యత్తులో కనపడకుండా చేయాల్సిన బాధ్యత అవసరం ఈ సందర్భంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం మొన్న కూడా చూసినాం, దేశంలో పూర్తి స్థాయిగా మాక్ డ్రిల్ చేసినాం. ఇట్లాంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా యుద్ధం వస్తే యుద్ధం జరిగేటప్పుడు మన దేశ సైనిక వ్యవస్థకి పూర్తి స్థాయిలో అండగా నిలబడడానికి, అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి మన దేశంలో ప్రతి పౌరుడు కూడా సిద్ధంగా ఉంటాడు అని ప్రత్యేకంగా మనం ఈ సందర్భాన్ని నేను చెప్పవసరం లేదు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. కాబట్టి ఒక విజ్ఞప్తి ప్రధానమంత్రికి, ఎక్కడ కూడా దయచేసి మీరు పీక్ స్టాక్స్ వెళ్ళకండి, ఎక్కడ కూడా ఒప్పందాల కోసం వెళ్ళకండి, ఎక్కడ కూడా ఏ ఒప్పందం మీరు విరమించలేదు, అది గుడ్ థింగ్, వి ఆల్ అప్రిషియేట్ దట్ వన్. బట్ ఎక్కడ కూడా ఒక్క ఇంచు అడుగు కూడా వెనక్కి జరగకండి. ఎందుకంటే 10 సంవత్సరాలు భారత ప్రభుత్వం ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది, శాంతిని కోరుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి భారత ప్రభుత్వము మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశాన్ని వాళ్ళు ప్రతిసారి కూడా మన మంచితనాన్ని చేతగంతనంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ అమెరికా దేశం వెళ్ళి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే చేయనియండి, అయితే ఏం కాదు, యుద్ధం జరుగుతుంది. మనమే చెప్తాం, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు. వాళ్ళు ఒకవేళ చేస్తే చేయని, మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ మనతో కలిసి వచ్చే దేశాలు మనతో ఎట్లాగూ ఉన్నాయి. కాబట్టి మనం ఒకేసారి పాకిస్తాన్ ని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూనే ఇంకో పక్క మన దృష్టిని చైనా పైన కూడా మళ్లించాలి. ఎందుకంటే మనకి ఇంకొక ప్రధానమైన శత్రువు చైనా ఉంది. అక్కడే మన జవాన్లను, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాండల్ని కూడా మనం పోగొట్టుకున్నాము. కాబట్టి వాళ్ళు మన భూభాగాన్ని భూభాగాన్ని ఆక్రమించడానికి వాళ్ళకి భారతదేశ ప్రధానమంత్రి ఇవ్వడానికి ఈ దేశం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి విజ్ఞప్తి, ఈ దేశంలో ఉన్నటువంటి భారత సైన్యం చేస్తున్నటువంటి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పక్షానగా, ఈ దేశ పౌరుడిగా నిజంగా వారికి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ భారతదేశ సైన్యానికి పూర్తి మద్దతుగా నిలబడడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నానమ్మా. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే పెహల్గాం దాడి తర్వాత ఏప్రిల్ 22వ తేదీన ఈ ఉగ్రదాడికి పాల్పడింది, ఉసిగొల్పింది పాకిస్తాన్. ఆ తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలను మినిట్ టు మినిట్ మీకు అయితే అందిస్తుంది ఐ న్యూస్. నిన్న జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం, సరే శాంతిని కోరుకునేటువంటి ఇండియా దానికి మద్దతుగా ఓకే సీజ్ ఫైర్ అని చెప్పింది. కానీ చెప్పినటువంటి 3 అవర్స్లోనే మళ్ళీ కాల్పులకి పాల్పడింది పాకిస్తాన్. శ్రీనగర్లో 6 చోట్ల కాల్పులు జరిగింది. అదేవిధంగా కొన్ని సరిహద్దు రాష్ట్రాల్లో కూడా పాక్ కాల్పులకు తెగబడ్డం. ఇవన్నీ చూసిన తర్వాత భారత్ కూడా క్లియర్ కట్గా చెప్పింది, ఒకవేళ ఎక్కడ డ్రోన్లు కనిపించినా ఏ విధంగా ఉన్నా తిరిగి కాల్పులు జరపండి, నో సీజ్ ఫైర్ అంటూ కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో సైన్యానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అసలు ఎందుకు అంతా అయిపోయిందని చెప్పి ఇక్కడితో ఈ దాడులు ఫుల్ స్టాప్ పడింది. పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు అని అనుకున్నటువంటి టైంలో మళ్ళీ ఈ విధంగా తెగబడ్డాం. కళ్యాణ్ వివి రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. వివి రావు గారు నమస్తే అండి. నమస్తే వివి రావు గారు, జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది క్లియర్ కట్గా మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని స్ట్రైక్ ఒక వార్నింగ్ ఇచ్చారు.
మళ్ళీ ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడితే, పిఓకేల కాల్పులకు గనక పాల్పడితే గనక తీవ్రంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉండబోతుందని చెప్పి స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అప్పటి నుంచి కూడా మనకి ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకి తెగబడుతూనే పాకిస్తాన్. మనం చూస్తున్నాం, మన ఆర్మీ కూడా దానికి ధీటుగా జవాబిస్తుంది. వారి యొక్క సైనిక స్థావరాల మీద కావచ్చు, వైమానికంగా కావచ్చు, ఇవన్నీ దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఆర్థికంగా వాళ్ళని కొలాప్స్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ యుఎస్ను అడగడం, యుఎస్ మళ్ళీ మార్క్ రూబిన్స్ కావచ్చు వీళ్ళు మధ్యవర్తిత్వం వహించడం, సరే సీజ్ ఫైర్ అని చెప్పారు. 3 అవర్స్లోనే మళ్ళీ ఈ విధంగా కాల్పులకు తెగబడ్డాం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదేమన్నా యుద్ధానికి ఇండికేషన్స్ అనుకోవచ్చా? ఇప్పటి నుంచి ఉపేక్షించే ఛాన్సే లేదనేది తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మరొకసారి నమ్మే ఛాన్సే లేదు. వాట్ నెక్స్ట్ అంటే ఏమనుకోవచ్చు? పాకిస్తాన్లోనమ్మా 2 టాప్ లీడర్షిప్లో 2 గ్రూపులు అయిపోయినాయి. ఒకటి సివిలియన్ లీడర్షిప్లో షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా వీక్ ప్రైమ్ మినిస్టర్, అసలు ప్రైమ్ మినిస్టరే కాదు, కేవలం సంతకం పెట్టే మనిషి. ఆయన నాయకత్వంలో కానీ జనరల్ మీర్జా అని ఇంకొక అతను ఉన్నారు, కంబైన్డ్ చీఫ్ ఆఫ్ అదే ఆర్మ్స్ చీఫ్, మన సిడిఎస్కి ఈక్వలెంట్ అవుతారు ఆయన అక్కడ పాకిస్తాన్లో. ఆయన ఇంకా డీజీఎంఓ ఆ లైన్లో ఒక గ్రూప్ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. అలాగే జనరల్ అసీం మునీర్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో, డీజీఐఎస్ఐ, డీజీఐఎస్పిఆర్ వీళ్ళందరినీ ఒకే త్రాట్లో ఉన్నారు. ఎప్పుడైతే ఐఎంఎఫ్ లోను అమెరికా ఏం చేసిందంటే, ఐఎంఎఫ్ లోను శాంక్షన్ అయ్యే ముందు ఈ కండిషన్ పెట్టినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే మీరు సీజ్ ఫైర్ చేయాలి, ఇది టెర్రరిజం అవాయిడ్ చేయాలని. అందులో సీజ్ ఫైర్ అన్న వర్డ్ కి ఇమీడియట్ గా ఒప్పుకున్నారు, టెర్రరిజం మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఐఎంఎఫ్ లోన్ ఫస్ట్ ట్రాన్షే $1 బిలియన్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన తర్వాత నిన్న పొద్దున్న 10 o'clock ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీటింగ్ అవ్వాల్సి ఉంది. ఆ మీటింగ్ లో ఈ మనుషులే ఉంటారు, బేసికలీ షహబాజ్ షరీఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వీళ్ళు ఉంటారు. పెద్ద క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ కి దానికి పెద్ద తేడా ఉండదు. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది, వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇండియా మీద వాడాలనుకున్నా కానీ దాని డెలివరీ మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు విమానాల మీద డెలివరీ చేయాలని చూస్తే మనం కూల్చేస్తాం, మిసైల్స్ ద్వారా చేయాలని చూస్తే వాటిని కూల్చేస్తాం. సో ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ దాంట్లో చేసే క్యాపబిలిటీ లేదు వాళ్ళకి. ఆర్టిలరీ షెల్స్ ద్వారా చేసే అంత క్యాపబిలిటీ, టాక్టికల్ షెల్స్ వాళ్ళు ఇంకా మాస్టర్ చేయలేకపోయారు. దో అంటున్నారు కానీ కొన్ని వెరిఫైడ్ రిపోర్ట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అది మాస్టరీ లేదని. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక గ్రూప్ కోమో క్లియర్ కట్గా వచ్చింది, మనం ఓడిపోతున్నాం 100%, మనం ఏం చేయలేం. వేరే గ్రూప్ అసీం మునీర్ అయితే మనం చేస్తూనే ఉండాలి అని చైనా సపోర్ట్ తీసుకుంటున్నారు. చైనా ఏంటంటే ఇప్పుడు అమెరికా పెద్దన్నగా ట్రీట్ చేయడం వల్ల చైనాకి కొంచెం కంటకం జరుగుతుంది, నాకు వాల్యూ పోతుంది. సో ఈ అసీం మునీర్ గారి గ్రూప్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు లెక్కేసుకోవాలి. ఎందుకంటే నిన్న సాయంకాలం చైనా చాలా యాక్టివ్ అయిపోయింది, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ తర్వాత వాళ్ళ డిప్లొమాట్స్ వీళ్ళందరూ చాలా యాక్టివ్ అయిపోయారు. వాళ్ళు కూడా మేము కూడా మధ్యవర్తిత్వానికి వస్తాం అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే జనరల్ అసీం మునీర్ గ్రూపు ప్రస్తుతానికి పరిపాలిస్తోంది, వాళ్ళకి పై చేయి ఉంది. వాళ్ళు సీజ్ ఫైర్ అయిన తర్వాత దాదాపు 2-3 గంటల తర్వాత, అంటే బై 9 o'clock రిపోర్ట్స్ క్లియర్గా రావడం మొదలుపెట్టినాయి. వీడియో విజువల్స్ ఓపెన్గా కనిపించినాయి. శ్రీనగర్ మీద దగ్గర నుంచి గుజరాత్లో భుజ్ వరకు అన్ని చోట్ల డ్రోన్స్ పంపించారు. డ్రోన్స్ కేవలం సర్వేలెన్స్ కోసం పంపించారు, అంటే ఇంటెలిజెన్స్ కోసం పంపించారా, అంటే వీడియో తీసుకుని ఫోటోగ్రాఫ్ తీసుకుని ఆ ఇంటెలిజెన్స్ వాడుకుందాం అనుకున్నారా, లేకపోతే బాంబులు అటాచ్ చేసి మన ఆర్డినెన్స్ డిపో శ్రీనగర్లో ఎస్పెషల్లీ ఏంటంటే మన శ్రీనగర్ హార్ట్లో ఎక్కడైతే అది 15 కోర్ హెడ్ క్వార్టర్స్ ఉందో దాని వెనకాల కుంద్రు అని చెప్పి ఒక ఎమ్యునిషన్ డిపో ఉంటుంది. ఆ కుంద్రు సైడ్కి ఎక్కువ కదిలినట్టు అనిపిస్తుంది, అంటే ఎమ్యునిషన్ డిపోని స్పాయిల్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఇలాగ జైసల్మేర్ దగ్గర, బార్మేర్లోను, భుజ్లోను, బటిండాలోను అన్ని చోట్ల రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే బేసికలీ పాకిస్తాను గవర్నమెంటు జనరల్ అసీం మునీర్ చేతుల్లోనే ఉంది. ఆయన నిజంగానే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కూడా ఒక ఉగ్రవాదే.
మనం ఆ విధంగా లెక్క పెట్టుకోవచ్చు, ఫండమెంటలిస్ట్. సో ఆయన మాత్రం తగ్గేటట్టు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. ఈ మధ్యలో చైనా సప్లైస్ పెంచే అవకాశం ఉందండి. బై ఎయిర్ బై రోడ్ సప్లైస్ పెంచుతున్నారు పాకిస్తాన్కి. ఆ విధంగా పాకిస్తాన్కి భరోసా ఇచ్చారు. అందుకని చెప్పి రానున్న 48 గంటల్లో, అంటే 48 గంటలు నిన్న సాయంకాలం నుంచి లెక్క పెడితే, ఎందుకంటే 12వ తారీఖు 12 గంటలకి ఈ టైం ముహూర్తం ఎలా పెట్టారో కానీ డీజీఎంఓస్ మీటింగ్ అన్నారు. ఆ డీజీఎంఓస్ మీటింగ్ వరకు ఉన్న టైంని రిప్లెనిష్మెంట్ కి, రీఎన్ఫోర్స్మెంట్ కి ఇప్పుడు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? అంటే రావు గారు, ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి అని చెప్పి కోరారు కాబట్టి సీజ్ ఫైర్ అని పెట్టి 2 రోజుల్లో, అంటే రేపు మాట్లాడడానికి కూర్చుంటాం, చర్చిద్దామని చెప్పారు. అసలు ఒప్పందాన్నే ఉల్లంఘించినప్పుడు రేపు చర్చ ఉంటుంది అనుకోవచ్చా? చర్చ ఉంటుందండి. ఎందుకంటే అఫీషియల్ గా ప్రైమ్ మినిస్టర్, నేను చెప్పాను కదండి ఇందాక, నేను అనుకున్నట్టు నా అభిప్రాయం ప్రకారం 2 గ్రూపులు ఉన్నాయండి. ఒక గ్రూప్ ఏమో మాట్లాడేసింది ఇండియాతో, వేరే గ్రూప్ కి నచ్చలేదు. వాళ్ళు కౌంటర్ చేసి 2 గంటల్లో దాన్ని నలిఫై చేసేసి వాళ్ళ సత్తా చూపించారు. ఇప్పుడు వాళ్ళలో ఏం గొడవలు అవుతున్నాయి మనకి డెప్త్ అండ్ దాని ఎగ్జాక్ట్ గ్రూపింగ్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకి ఐడియా లేదు, క్లారిటీ లేదు. ఆ విధంగా వాళ్ళలో ఒకళ్ళు అసీం మునీర్ పై చేయి ఉంటే మాత్రం మీటింగ్ జరుగుతుంది, కానీ ఆ మీటింగ్ లో అవుట్కమ్ ఏది ఉండదండి. వాళ్ళు ఏమంటారంటే, నిన్న రాత్రి 10:30కి ఆ టైంలో పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ మీడియాలోకి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అందులో ఏం చేస్తున్నారు, ఇండియా సీజ్ ఫైర్ వయోలేషన్ చేసింది, మేము అందుకని రిటాలియేట్ చేయక తప్పట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా 2 పార్టీలు చెప్పుకుంటున్నాయి. సో మీటింగ్ జరిగే అవకాశం ప్రస్తుతానికైతే 100% ఉంది. ఒకవేళ జనరల్ అసీం మునీర్ పార్టీకి ఏదైనా అయ్యి సివిలియన్ పార్టీ పైకి వస్తే మాత్రం, అంటే ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ పార్టీ, అది ఆ గ్రూప్ కానీ షబాజ్ షరీఫ్, కొంచెం వరకు మీటింగ్ లో ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా సరే కొంచెం పొలిటీషియన్స్ కి గేమ్ ఎలాగ ఆడాలో తెలుసు. ఆర్మీ వాళ్ళకి పాకిస్తాన్ సైడ్ అయినా సరే ముద్దుల్లో కొంచెం ఫండమెంటలిస్ట్ గానే ప్రొఫెషనల్ గా వెళ్ళడమే తెలుసు. ఆ విధంగా నా అంచనా ఉందండి. చెప్పండి. ఇప్పుడు ఏదైతే యుఎస్ మధ్యవర్తం వహించింది కదా సార్, రేపొద్దుటి ఈ విధంగా కాల్పుల విరమణ చేసింది కూడా పాకిస్తానే కదా. అంటే అక్కడ అమెరికా చెప్పిన మాటకి కూడా వాల్యూ లేకుండా పోయింది. ముందే పాకిస్తాన్ విషయంలో అయితే భారత్ దాడులు ఇవన్నీ జరుగుతున్నప్పుడే మార్క్ రూబిన్స్ చెప్పారు మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పిన తర్వాత మనకి మళ్ళీ క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి జేడీ వాన్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్. యుద్ధం మాది కాదు, మాకు సంబంధం లేదని. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కోరిన తర్వాత యుఎస్ ఒక అడుగు ముందుకేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ దేశాలు అసలు పాకిస్తాన్ నమ్మే ఛాన్స్ ఉంటుందా? ఐఎంఎఫ్ మీద ఎటువంటి కండిషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ముందుకు అడిగేయాలన్నా వారికి ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిపోయిందో చూస్తున్నాం, ఇంధనానికి సంబంధించి ఏ విధంగా లోటుకు సంబంధించి మాట్లాడున్నాం. ఒకవేళ ఇప్పుడు ఫండింగ్ అనేది వస్తే వాళ్ళ దేశ అభివృద్ధి గురించి, లేదంటే దేశంలో తినడానికి తిండి గురించి కాకుండా కేవలం యుద్ధానికి, ఏంటంటే భారత్ మీద అటాక్ చేయడానికి మాత్రమే ఆ ఫండ్స్ని ఉపయోగించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అమెరికా ఒత్తిడి తీసుకురావాలని చూస్తుందండి ఈరోజు డే టైంలో, అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చైనా కూడా ఇందులో ప్రవేశించింది. ఎప్పుడైతే అమెరికా ఇలా చేయాలని చూసిందో, నేను ఎందుకు తగ్గుతాను, నేను తగ్గేదే లేదని చెప్పి చైనా కూడా వస్తుంది. ఆ చైనా వచ్చినప్పుడు అందులో ప్రాబ్లం ఏంటంటే, చైనాకి ల్యాండ్ లైన్ రూట్ ఒకటి ఉందండి, ఎయిర్ రూటే కాకుండా. సో వాళ్ళు 100% మేము సపోర్ట్ ఇస్తాం, మా వెపన్స్ ఇస్తాం, టెక్నాలజీ ఇస్తాం, అవసరమైతే మా మ్యాన్ పవర్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. చైనా మ్యాన్ పవర్ 1000కి తక్కువ కాకుండా గిల్గిట్ అండ్ బాల్టిస్తాన్లో ఉన్నారండి ఫిజికల్గా. అలాగే పిఓకేలో కూడా కొన్ని రిపోర్ట్స్ ఎక్కువ వస్తున్నా కానీ కనీసం 1500 మంది ఉన్నారండి. అంటే దాదాపు 2 బెటాలియన్స్, అంటే ఒక బ్రిగేడ్ స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఉందండి పిఓకేలో. కేవలం మన లేకి ఆపోజిట్లో ఉన్న ఏరియా నుంచి ఈ ఏరియాకి కదలడం కేవలం 12 గంటలు చాలు. వాళ్ళకి ఒక డివిజన్ కూడా కదల్చగలరు, మెకనైజ్డ్ ఫోర్సెస్ కూడా కదల్చగలరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ట్యాంక్స్, బిఎంపీస్ కూడా ఉన్నాయి. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్చువల్గా రిప్లెనిష్ చేయొచ్చు వాళ్ళు. ఆ విధంగా చైనా భరోసా, జనరల్ అసీం మునీర్కి భరోసా ఇస్తున్నట్టు తెలుసు. ఇంకా రెండో పాయింట్ అంటారా మీరు చెప్పింది,
ప్రపంచంలో ఏ దేశము పాకిస్తాన్ని నమ్మదండి, 100%, ఇంక్లూడింగ్ చైనా. కానీ చైనా ఆ నమ్మక ద్రోహం ట్రేట్ని పాజిటివ్గా వాడుకుంటుంది. అంటే వీళ్ళు నా కంట్రోల్లో ఉంటారు, నేను చెప్పినట్టు వింటారు, నాకు సీపెక్ రోడ్ ఇస్తారు, నాకు బలూచిస్తాన్ మినరల్ రిసోర్సెస్ ఇస్తారు, గోదావరి పోర్ట్ నా దగ్గర ఉంటుంది, ఇండియాతో నాకు ప్రాబ్లం లేకుండా చేసేస్తారు, ఎందుకంటే పాకిస్తాన్ చేసి పెడుతూ ఉంటుంది నాకు పాయింట్ అన్ని, నా బదులు పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా అనుకుంటున్నట్టు నా అభిప్రాయం. అని వాళ్ళు అసీం మునీర్ని 100% ఎష్యూరెన్స్ ఇచ్చుంటారు. అందువల్లనే చెప్పి అసీం మునీర్ గారిది ఆయనకి ఇంకోటి చూడాలండి. అసీం మునీర్ గారిది ఈయన ఒక్కటే ఫస్ట్ చీఫ్, ఎవరు అమెరికాలో కోర్స్ చేయలేదు. జనరల్గా అమెరికాలో కోర్సులు చేసినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడుపుతారు కాబట్టి ఒక కొంతవరకు వాళ్ళతోటి ఎంపతి ఏర్పడుతుందండి. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ రావడం, వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడడం, నెట్వర్క్ చేసుకోవడం, తర్వాత కొంచెం వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఎంపతి వస్తుంది. జనరల్ అసీం మునీర్ ఒక్కళ్ళే ఎప్పుడు అమెరికా కోర్స్ చేయలేదండి. సో దానివల్ల ఏంటంటే ఆయనకి అమెరికా అంటే పెద్ద సానుభూతి లేదు, చైనా అంటే సానుభూతి ఎక్కువ, దగ్గరలో ఉంది కాబట్టి ఈ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు మనకి రీకౌంటర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కదా దోవల్ వీళ్ళు. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అటాక్ అనుకోవచ్చు వీరా గారు? సేమ్ మొన్నటి వరకు చేసిన చాలా ఫస్ట్ డే ఏమో 2 అండ్ మెయిన్ ఇంపార్టెంట్, లాహోర్ ద హార్ట్ ఆఫ్ పాకిస్తాన్, ఇస్లామాబాద్ ఫిజికల్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్, అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్ ని నిర్వీర్యం చేసాం ఎయిర్ డిఫెన్స్ లో. తర్వాత నిన్న పగలూరు ఇంకో 4 స్టేషన్స్ చేసాం ఇంపార్టెంట్, ఎక్కడైతే వాళ్ళ ఫైటర్ ముఖ్యమైన F-16 అవన్నీ ఉన్నాయో అవి అక్కడ చేసాం. ఇప్పుడు దీన్ని నా అంచనా ప్రకారం ఇంకా పెంచుతామండి, అంటే కరాచీ వరకు వెళ్ళిపోతాం. అంటే అన్ని స్టేషన్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఈరోజు సాయంకాలానికి అవసరమైతే టోటల్ గా నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. ఒకవేళ రేపు 12 గంటలకి జరగాల్సిన మీటింగ్ అవుట్కమ్ పాజిటివ్ గా లేకపోతే మాత్రం బహుశా మన ఎయిర్ ఫోర్స్ విరిచిపడే అవకాశం ఉంది స్ట్రాంగ్ గా. అలాగే సముద్రంలో నేవీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ లో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా చూసుకోవాలి. అలాగే గ్రౌండ్ ఫోర్సెస్ ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద అగ్రెసివ్గా పోస్టులు క్యాప్చర్ చేయడం మొదలు పెట్టచ్చండి. ఇప్పుడు వరకు మనం చేయట్లేదు. ఇప్పుడు వరకు మనం ఎల్సీ కానీ ఇంటర్నేషనల్ బౌండరీ కానీ టెరిటోరియల్ వాటర్సే కాదు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా మనం దాటలేదు. అది దాటే ప్రయత్నం నెక్స్ట్ మీటింగ్ మీద ఉంటుందండి. మీటింగు వాళ్ళ చేసే పనులు బట్టి ఉంటుంది. చెప్పండి. ఇప్పటి వరకు అంటే ఏది నమ్మసఖ్యంగా లేనటువంటి సిచ్యువేషన్ రావు గారు మనం చూస్తున్నాం. ఒకవేళ మీటింగ్ తర్వాత కూడా ఆఫ్టర్ మీటింగ్లో లేదు ఈ విధంగా శాంతి చర్చలకు వద్దాము, సీజ్ ఫైర్ ఇక్కడితో దాన్ని ఆపేద్దాం, మీరు చేశారు మేము చేశాము, 2 దేశాలు నష్టపోతున్నాయి, G7 దేశాలు కూడా శాంతించమని చెప్తున్నాయి, అటు US కూడా చెప్తోంది, ఇటు చైనా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి కామ్ డౌన్ అని చెప్పి మళ్ళీ తిరిగి తన వక్రబుద్ధిని ప్రదర్శించదా అనే డౌట్ అవుట్ వస్తోంది. మనల్ని కామ్ డౌన్ చేసి పాకిస్తాన్ చేసే పని చేయడానికి సిద్ధంగా ఉందనేది గతం నుంచి అనేక ప్రయత్నాలు చేసింది. ఇవే మనం చూస్తున్న ఉదాహరణలుగా మనకి గతం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? ఈసారైనా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఒక పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. POKని స్వాధీనం చేసుకొని, లేదంటే ఈ మీటింగ్లో కొన్ని డిమాండ్స్ పెట్టి ఉగ్రవాదాన్ని హతం చేయాలి కాబట్టి మా వాళ్ళని సామాన్య ప్రజలను ఎవరైతే హతం చేశారో ఆ ఉగ్రవాదుల్ని మాకు అప్పగించాలని కానీ ఈ విధంగా డిమాండ్, ఇంకొకసారి ఇండియా వైపు కాల్పులకు తెగబడ్డం కానీ ఇవన్నీ చెయ్యకూడదు అని చెప్పి స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇవ్వాలి అనేది వస్తున్నటువంటి కొన్ని డిమాండ్స్ ప్రజల నుంచి వస్తున్నటువంటి వింటూ ఉన్నాం మార్నింగ్ నుంచి. అటువంటి ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ నమ్మే ఆస్కారం లేదు కాబట్టి. అవును, మనకి ఒక ట్రెడిషన్ ఉందండి. లాస్ట్ 5,000 సంవత్సరాలు కానీ 10,000 సంవత్సరాలు కానీ మనకి ఎప్పుడు కనిపిస్తుంది. ఈవెన్ మహాభారతంలో కూడా కనిపించింది. ఎన్ని శాంతి దూతలు, ఆఖరికి శ్రీకృష్ణ భగవానుడే శాంతి దూతగా వెళ్ళి మాట్లాడడానికి అంతవరకు వెయిట్ చేశారు. ఆఖరికి యుద్ధం ఎంతో అనివార్యమైతేనే కానీ అప్పుడు కూడా యుద్ధం జరగలేదు. అదే ట్రైట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి. ఈ మన ట్రైట్ ని మనము వసుదైవ కుటుంబం అనుకుంటాం, అందరి ప్రోగ్రెస్ కోరుకుంటాం. దీన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పాజిటివ్గా ఇది నెగిటివ్ ట్రైట్ కింద వాళ్ళు వాడుకుంటున్నారు. ఇంకా ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు టెర్రరిస్ట్ లిస్ట్ ఇస్తాం.
వాళ్ళు నిజంగా కావాలంటే డబ్బులు ఒక $3 బిలియన్ ఇస్తామంటే, మనకి తక్కువేం కాదు, $600 బిలియన్ పైన ఉన్నాయి మనకి. ఒక $3 బిలియన్ ఇస్తారంటే రేపు హఫీజ్ సయీద్ని, సయీద్ సలావుద్దీన్ని, మసూద్ అజార్ని ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అటువంటి సైకాలజీ వాళ్ళది. కానీ నెక్స్ట్ రంగ లీడర్షిప్ మళ్ళా మొదలు పెడుతుంది. ఈ పార్టీ ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఉన్నది, దానికి ఇంకోటి ఏదో పేరు పెడతారు, కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెడతారు. సో దానికి మార్ఫిజం చేసి మళ్ళా ఇంకొక రూపంలో తీసుకొస్తారు. బేసిక్ ఏంటంటే వాళ్ళు ఎకానమీ వీక్ అయినా కానీ ఏదైనా సరే ఒక్కటే ఈ ఫండమెంటల్ యాటిట్యూడ్ ఆర్మీ చీఫ్లో పోయేంత వరకు వాళ్ళలో సివిల్ డెమోక్రసీ వచ్చి, అంటే ఇంకోటి కూడా ఉందండి, ఇస్లాము డెమోక్రసీ జనరల్లీ ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎక్కడ కలిసినట్టు కనిపించలేదు హిస్టరీలో. సో ఏంటంటే స్టేబుల్ డెమోక్రసీ వచ్చేంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటుందండి. మన తర్వాత ఇంకోటి మనం అర్థం చేసుకోవాలండి, మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఉగ్రవాద తెగలు ఉన్నాయి, కాశ్మీర్ ఏదో ఇష్యూ చేసుకుని వాళ్ళు ఏదో స్వాధీనం చేసుకుని పాకిస్తాన్కి అప్పగిద్దాం అనుకుంటున్నారు, ఇదేదో అని మనం కూడా నమ్ముతున్నాం. కాదండి, యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీ మన మీద యుద్ధం చేయడానికి ధైర్యం చాలక వాళ్ళని ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చినట్టు, ఒక కిరాయి దాన్ని సుపారీ ఇచ్చినట్టు వాళ్ళకి రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఫండింగ్ చేసి మన దేశంలోకి పంపించి వాళ్ళ పని చేయించుకుంటున్నారు. అంటే యాక్చువల్ గా మాట్లాడదాం.